నమో వెంకటేశాయ. తిరుమల దర్శనం టికెట్స్ని ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఈ వీడియో మనకి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని ఇస్తుంది. సో మొత్తం వీడియో చూడండి. ప్రజెంట్ ఆన్లైన్లో దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవడానికి కొత్త ప్రాసెస్ వచ్చింది. ఇప్పుడు ఈ ప్రాసెస్లో మనం జస్ట్ 2 నిమిషాల్లోనే టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. దానికోసం మీరు ముందుగా గూగుల్ ఓపెన్ చేసి తిరుమల దర్శనం టికెట్స్ అని సెర్చ్ చేయండి. మీకు ఒక వెబ్సైట్ చూపిస్తుంది. ఇది అఫీషియల్ పోర్టల్ సైట్ అన్నమాట. tirupati.ap.gov.in అని ఉంటుంది. వెబ్సైట్ పైన క్లిక్ చేయగానే మనకి సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. మీరు ముందుగా ఆ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి అన్నమాట. దానికోసం మీరు ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేసుకొని మన మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేయగానే మనం లాగిన్ పై క్లిక్ చేయాలి అన్నమాట. అప్పుడు మనం లాగిన్ అయ్యాక ఈ పేజ్లో డౌన్కి స్క్రోల్ చేస్తూ ఉంటే పిల్గ్రిమ్ అనే ఆప్షన్ వస్తుంది. శ్రీవారి దర్శనం టికెట్స్. ఇక ముఖ్య విషయం, మనకి శ్రీవారి దర్శనం టికెట్స్ 2 టైప్స్లో దొరుకుతాయి. ఒకటి ఫ్రీ దర్శనం టికెట్స్. అవి మనకి అక్కడే తిరుమలలో ఇస్తారు. కాలినడకన వెళ్ళేవారికి లేదా మెట్ల దారిలో వెళ్ళేవారికి ఫ్రీ దర్శనం టికెట్స్ అక్కడే ఇవ్వబడుతుంది. కానీ మన ఇక్కడ ఆన్లైన్లో 1 గంటలోనే దర్శనం అవ్వడానికి 300 రూపాయలని స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అందుబాటులో ఉంటాయి. ఇవి ఎవ్రీ నెల స్లాట్స్ ఓపెన్ చేసి పెడతారు. సో అలా స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ని ఇలా వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫ్రీగా శ్రీవారి దర్శనం కోసం అయితే మీరు తిరుమలలోనే తీసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఇక్కడ మనకి స్పెషల్ ఎంట్రీ దర్శనం అని ఉంది కదా, ఇక్కడ మనం క్లిక్ చేసి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా క్లిక్ చేయగానే ప్రజెంట్ మనకి అందుబాటుగా ఉన్న నెలలు కనిపిస్తాయి. ప్రజెంట్ అయితే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అని చూపిస్తుంది. సో అలా అన్ని స్లాట్స్ బుక్ చేసుకున్నవి కూడా మనం చూడవచ్చు. స్లాట్స్ ఫ్రీగా లేకపోతే మళ్ళీ వచ్చే నెలలో అవి ఓపెన్ అయ్యాక కూడా మనం బుక్ చేసుకోవచ్చు. ఈ స్లాట్స్ అందుబాటులో లేకపోతే మళ్ళీ మీరు తిరిగి హోమ్ పేజీలోకి వస్తే స్పెషల్ ఎంట్రీ దర్శనం అమ్మవారి టెంపుల్ అని ఉంటుంది. అలా దానిపై క్లిక్ చేయగానే పద్మావతి అమ్మవారి దర్శనం టికెట్స్ అందుబాటులో ఉన్న తిథులను మనకు చూపిస్తుంది. గ్రీన్ కలర్లో ఉంటే స్లాట్స్ ఓపెన్గా ఉన్నాయని అర్థం. అదే బ్లూ కలర్లో ఉంటే ఇంకా స్లాట్స్ ఓపెన్ అవ్వలేదు అని అర్థం. అదే రెడ్ కలర్లో ఉంటే బుక్ అయిపోయాయి అని అర్థం. సో ఇలా మనకి నచ్చిన డేట్ని ఆన్లైన్లో సెలెక్ట్ చేసుకొని ఇలా బుక్ చేసుకోవచ్చు. మీకు చూపించడానికి నేను ఇలా ఒక డేట్ని బుక్ చేస్తున్నాను. అందులో క్లిక్ చేయగానే మనకి స్లాట్ టైం కూడా వస్తుంది. అలా మనకి నచ్చిన టైం ఉదయం కానీ సాయంత్రం కానీ నచ్చిన సమయంలో చేసుకోవచ్చు. నేను ఉదయంనే స్లాట్ని బుక్ చేస్తున్నాను. అలా పద్మావతి అమ్మవారి దర్శనం రేట్, దాని ప్రైస్ అనేది మనకి వస్తుంది. అమ్మవారి దర్శనానికి 200 రూపాయలు, శ్రీవారి దర్శనం కోసం 300 రూపాయలు ఉంటుంది. అలా సెలెక్ట్ చేసుకొని కిందికి స్క్రోల్ చేశాక అడిషనల్ సర్వీసెస్లో ఎక్స్ట్రా లడ్డు ఏమైనా కావాలా అని చూపిస్తుంది. ఒక్క లడ్డు వచ్చేసి 25 రూపాయలు మాత్రమే ఉంటుంది. దర్శనం టికెట్స్తో పాటు మనకి కావాల్సిన లడ్డూలు కూడా ఇక్కడే బుక్ చేసుకోవచ్చు. అలా సెలెక్ట్ చేశాక కంటిన్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేశాక మనకి పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి పిల్గ్రిమ్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ ఇవ్వాలి. మీ పేరు, వయసు, మీ జెండర్ కానీ, మీ ఫోటో ఐడి, మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి. దాని తర్వాత కంటిన్యూ క్లిక్ చేస్తే మనకి పేమెంట్ ఆప్షన్స్ వస్తాయి. పే నౌ అని ఇలా చూపిస్తుంది. అక్కడ మనం ఫోన్పే లేదా పేటిఎం నుండి కూడా దర్శనం టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు. యూపీఐ ఐడి నుండి కూడా మనం పేమెంట్ అనేది చేయవచ్చు. అలా మీరు యూపీఐ ఐడి ఇచ్చాక మీ యూపీఐ ఐడి నుండి ఒక ఆప్షన్ వస్తుంది. అక్కడ పేమెంట్ చేశాక
తర్వాత దర్శనం టికెట్స్ అనేటివి మనకి ఇలా డిస్ప్లే అవుతాయన్నమాట. ఇలా దర్శనం టికెట్స్ తీసుకున్న వాళ్ళకి 1 గంటలోనే అయితే దర్శనం అయిపోతుంది. మీరు మీ బుకింగ్కి సంబంధించిన టికెట్స్ని చూసుకోవాలి అంటే బుకింగ్స్ లిస్ట్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేసుకోండి. అక్కడ మీ టికెట్ని మీకు చూపిస్తుంది. సో ఇలా మీ దర్శనం టికెట్ని సులువుగా బుక్ చేసుకోవచ్చు.